ట్రైనింగ్ లో నేర్చుకుంది ఓన్లీ డమ్మీ డాల్ మీద మాత్రమే. ఇప్పుడు మీకు అర్థమవుతుందా సీన్ ఎలా ఉంటుందో? మేకప్ వేసుకొని ఉన్న డమ్మీ డాల్ వేరు, లైవ్ లో మనం పేషెంట్ అవుతే జరిగేది వేరు. సో దాని తగ్గట్టుగా మీరు ఇప్పుడు మీకు ఇప్పుడే మాస్క్ కావాలి అన్నారంటే అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ కనిపించింది కదా. సో దీంట్లోనే మీరు ఒక 1 వీక్ ఫుల్ ఫ్లెడ్జ్ ఇట్లా నలగాలి ఈ సర్వీస్ లో. అప్పుడు మాత్రమే మీరు ఒక పేషెంట్ కి ఫుల్ ఫ్లెడ్జ్ గా హోమ్ కేర్ లో చేయగలుగుతారు. ఓకేనా? సో ఇది అన్ని లైవ్ ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పేషెంట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బామ్మ ఉన్నారు, ఈవిడ పెరాలసిస్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు 2 years అయింది బామ్మ వచ్చి. సో పెరాలసిస్ అంటే పక్షవాతం. కొంచెం ఏమైనా తెలిసిన ఉంటే నోరు వేసుకుని చెప్పండి నాకు. అప్పుడప్పుడు పెద్దగా శిల్ప ఎట్లా అరుస్తారు మీరు, మీ బ్యాచ్ కదా. సో అది అప్పుడు కాకుండా నేను రెస్పాండ్ అడిగినప్పుడు చెప్పండి. సో మీరు ఏమేమి నేర్చుకున్నారు పేషెంట్ కి అక్కడ ట్రైనింగ్ లో? ఓకే, బెడ్ మేకింగ్, ఓకే, డైపర్ చేంజింగ్, పొజిషన్ చేంజింగ్. పొజిషన్ చేంజింగ్ అంటే అటు ఇటు షిఫ్ట్ చేయడం. అలా చేయకపోతే ఇప్పుడు ఇలా బెడ్ మీద ఉన్న పేషెంట్ ఏమవుతారు శిల్ప? ఇప్పుడు అక్కడ హిందీ తాతయ్యకి ఏమొచ్చింది అంటే ఫుల్ గా బెడ్ మీద ఉండడం వల్ల అక్కడ పేషెంట్ కి బెడ్ సోర్ వస్తుంది. అది బెడ్ సోర్ వచ్చినప్పుడు కూడా మనకి ఎలా చేయాలనేది కూడా మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉంటది. మీరు ఇక్కడ కూర్చొని రిమైనింగ్ వాళ్ళు కూడా నేను చెప్తున్నాను అంటే మీరు యూరిన్ క్యాథెటర్ వేయడం ఇవి రావాలి. నీకు ఐడియా ఉంది కదా, మీరు ఎవరైతే ఉన్నారో మిగతా పిల్లలు రేణుక వీళ్ళందరికీ యూరిన్ క్యాథెటర్ ఎలా వేయాలో నేర్చుకోవాలి. వేసాక ఒక్కొక్కసారి కాంప్లికేషన్స్ వస్తాయి. పేషెంట్ స్టమక్ స్వెల్లింగ్ రావడం కానీ, యూరిన్ అవుట్పుట్ రాదు, సడన్ గా ఆగిపోతుంది, అది అప్పుడు తీసేయాలి. అది అలానే పెట్టారంటే పేషెంట్ ప్రాణాలకు కూడా ప్రమాదం. ఇవన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ ఫోకస్ అన్నమాట, మీరు వాటి మీద ఫోకస్ చేయండి. సిటీ ఎలా ఉంది, వాటర్ ఎలా ఉన్నాయి, ఇక్కడ మనుషులు ఎలా ఉన్నారు, ఇవి కాదు. మీకు కావాల్సింది పేషెంట్ టు పేషెంట్. ఇక్కడ మీకు ఒక 15-20 మంది పేషెంట్లు ఉన్నారంటే మీరు ఒక్కొక్కరికి ఎలా జరుగుతుంది. ఇప్పుడు ఒకళ్ళు పెరాలసిస్ ఉన్నారు, ఒకళ్ళు ఎల్డర్లీ కేర్ ఉన్నారు, ఒకళ్ళు డిమెన్షియా ఉన్నారు. ఇప్పుడు బయట కూర్చొని అమ్మమ్మ ఆవిడ మంచి డిమెన్షియా, అల్జైమర్స్, రచ్చ ఉంటుంది రంబోలా. సో మీరు అలాంటి వాళ్ళని కూడా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సీనియర్స్ అని అవి నేర్చుకోవాలి. ఓకేనా? సో యూరిన్ క్యాథెటర్ ఒకసారి నేర్పించారా మీకు ఏమైనా? ఎలా వెయ్యాలి నేర్పించారా? డమ్మీ డాల్ మీద నేనా? సో మీకు ఇక్కడ లైవ్ లో మీకు ఇక్కడ సీనియర్స్ నేర్పిస్తారు. సో ఒకసారి తీసైనా పుష్ప బొమ్మకు అట్లాగా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ట్రైనింగ్ అయ్యేలోపు నేర్పించు. ఓకే? సో బెడ్ మేకింగ్ చేయగలుగుతారా? ఓకే. పొజిషన్స్ చేంజ్ చేయగలుగుతారా? మాన్యువల్ బీపీ వచ్చా? డిజిటలేనా? మాన్యువల్ రాదు. ఒకటమ్మా, మీకు వచ్చింది వచ్చు అని చెప్పండి, రాంది రాదు అని చెప్పండి. మీరు రాంది కూడా వచ్చిరు అని చెప్తే నేను అక్కడ ఎప్పుడైనా పేషెంట్ కి సివియర్ ఉన్నప్పుడు మాన్యువల్ బీపీ ఒకసారి చెక్ చేయండి ఎంత రీడింగ్స్ ఉన్నాయి అంటే, అది రాలేదు అనుకో కష్టం కదా. పేషెంట్ అంటే ఇట్స్ ఎ వెరీ సెన్సిటివ్ టాపిక్. క్లోజ్ చేయమని చెప్పాలి కొంతసేపు. సో అంటే ఇది కామన్ సెన్స్ ఉన్న సబ్జెక్ట్. మీరు ఎంచుకున్న నర్సింగ్ అంటేనే కామన్ సబ్జెక్ట్, కామన్ సెన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి చలి పెడుతుంది అంటే ఫస్ట్ ఎయిడ్ మనం ఏం చేయాలి? ఆ పేషెంట్ ని చెప్పండి, బయటికి కప్పాలి. కప్పుకోవాలి కాదే, మీకు హిందీనా తెలుగా? ఓకే. సో బెడ్షీట్ కప్పుతారా లేదంటే ఫోన్ చేసి డాక్టర్ పిలుస్తారా? ఫస్ట్ ఎయిడ్ అంటే అదే కామన్ సెన్స్ అంటారు. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది చేసిన తర్వాత మీరు అప్పుడు డాక్టర్ కి కాల్ చేయడం, లేదంటే ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం. ఓకే, ఇంకా ఏమన్నా సివియర్ ఉన్నా ఏదైనా ఉన్నా నాకు కాల్ చేసినా నేను వాళ్ళకి ఆల్టర్నేటివ్ నెంబర్స్ మా దగ్గర ఉంటాయి, వాళ్ళకి చెప్పడం ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి కామన్ సెన్స్ జాబ్ అనేది చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కొంచెం బయట వెళ్ళి ఉంటారు, పేషెంట్ మీరే ఉంటారు. బికాస్ హోమ్ కేర్ అంటే ఎందుకు పెట్టుకుంటారు? ఒక నర్సింగ్ అసిస్టెంట్ మా దగ్గర ఉండాలి, మేము ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా అని చెప్పేసి. సో ఆ పేషెంట్కి ఆకలేస్తుంది, కుక్కు లీవ్ లో ఉన్నారు, అట్లీస్ట్ మినిమం అమ్మమ్మ మీరు కాఫీ తాగుతారు అట్లీస్ట్, ఎందుకంటే వాళ్ళకి బీపీ షుగర్ ఇవన్నీ కొంచెం అటు ఇటు ఉంటాయి. వైటల్స్ మేనేజ్మెంట్ అనేది అంతగా ఉండదు వాళ్ళకి. సో అలాంటప్పుడు అట్లీస్ట్ మీరు ఆఫర్ చేయాలమ్మా. అంటే ఇదేంటి అంటే మన ఇంట్లో మన మనిషికి ఎలా జరిగితే మనం ఎలా అయితే ట్రీట్ చేస్తామో అలా మీరు ప్రతి పేషెంట్ ని ట్రీట్ చేయాలి. మీరు వెళ్ళిన దగ్గర
ఒక్కొక్కసారి పేషెంట్ ఇబ్బంది పెట్టినా కూడా అది పొలైట్ గా మీరు చెప్పాలి. ఒకసారి చెప్పాలి, 2 times, 3rd time లేకపోతే అప్పుడు ఇంట్లో మెంబర్స్ కి మీరు ఇన్ఫార్మ్ చేయాలి. మేడంకి వచ్చి చెప్పింది వినట్లేదు, తీసుకోవట్లేదు, దీన్ని ఎలా చేయాలి. ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంటుందా? భయపడిపోతే మనము జాబ్ వదులుకుంటామా? జాబ్ కావాలా వద్దా? జాబ్ కావాలి అన్నప్పుడు కొంచెం మనం కూడా కొన్ని వాటికి మనం బెండ్ అవుతూ ఆల్టర్నేటివ్ గా మనకి ఏమున్నాయో సోర్సెస్ చూసుకోవాలి. ఓకే, సో ఈ రోజు నుంచి మీకు బెడ్ మేకింగ్స్ నేను చెప్తాను, సీనియర్స్ కి ఎవరెవరు ఏం చేయాలి అని. సో మార్నింగ్ పంక్చువాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇక్కడ 9 కి వచ్చేసానా, ఇంట్లో అన్ని చేసుకొని అన్ని అయిపోయినాకనే వచ్చాం కదా. సో మరి మీకు ఆ బాధ్యతలు ఏమి ఉండవుగా. పెళ్లిళ్ళు అయ్యారు, మీరు గ్రూమింగ్ చేసుకోవాలి, మీరు నీట్ గా రెడీ అవ్వాలి, ఆ తర్వాత పేషెంట్ కి వచ్చేసేయాలి. ఈ 3-4 days అయితే వీళ్ళు చెప్తారు మీకు సీనియర్స్, వాళ్ళు ఎలా చెప్తే అలా చేయాలి. డన్నా? చేస్తారు కదా? చేస్తాం. ఓకే.